రాజరాజేశ్వరి ఫిల్మ్స్ వారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఒక కళాత్మకమైనటువంటి చిత్రాన్ని మనకు అందించబోతున్నందుకు ప్రేక్షక లోకం చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇది. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సత్యనారాయణ గారి అబ్బాయి నరేష్ మొదటిసారిగా వారి దర్శకత్వంలో నటించడం అనేటువంటిది నరేష్ కూడా ఒక మంచి లిఫ్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని గురించి చెప్పవలసింది టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ నౌ. ఇది చాలా అలాంటి చిత్రం, ఇలాంటి చిత్రం, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పే సమయం కాదు ఇది. ఎందుకంటే తయారు చేయటం వరకే మా వంతు తప్ప దాని ఫలితం అంతా ఆ భగవంతుడికి వదిలేసేటువంటి మనస్తత్వం కలిగిన వాడు నేను. సో అందువల్ల మా కృషి ఏమిటో, మేము ఎంత కష్టపడ్డామో, నటీనటులందరూ కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలకు మించి కూడా వారు ఎలా సహాయపడ్డారో ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా చాలామందికి నేను తీసే సినిమాల ఒరవడికి నరేష్ ఎలా సరిపోతాడు, ఏమిటి ఎలా ఉంటుంది అనేటువంటి ఎక్కడికి చాలామంది నన్ను అడగటం జరిగింది. అయితే ఇన్నాళ్ళు మీరు అల్లరి నరేష్ అని పిలువబడే ఒక నరేష్ శుభప్రదం నరేష్ అని చెప్పి కొత్తగా పిలువబడతాడేమో అంత నమ్మకం నాకు కలుగుతోంది. పుత్రుడు జన్మించినప్పుడు కాదు సంతోషపడాల్సింది, నలుగురు ఆ పుత్రుడిని మెంచుకున్నప్పుడే ఆ తండ్రికి సంతోషం అనేటటువంటి మాట మనం చిన్నప్పటి నుంచి చదువుకుంది. ఇవాళ సత్యనారాయణ గారు నా పక్కన కూర్చున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి గురించి నేను చెప్పడం కాదు. అతను కూడా చాలా శ్రమపడ్డాడు సినిమాలు, ఎక్కడ కూడా ఒక సార్ట్ ఆఫ్ ఇది లేకుండా. సో ఏ వేవ్ లెంగ్త్లో నేను అతనికి చెప్తున్నాను, అదే వేవ్ లెంగ్త్కి అతను కూడా ట్యూన్ అయ్యి చాలా బాగా చేశారు. అలాగే నా నాయిక కానీ మిగతా సహాయ నటీనటులందరూ కూడా మాకు చక్కటి సహాయం అందించారు, తోడ్పడ్డారు. ముఖ్యంగా మణిశర్మ గారు చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. కెమెరామెన్ వేణు అనేటువంటి కెమెరామెన్ చాలా చక్కటి వర్క్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పనిచేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఒక యజ్ఞం కింద అనుకుని చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా చేశామేమో అని అనిపిస్తుంది. సినిమా శుభప్రదమైనటువంటి సినిమా మేము ముందు ఉంచుతున్నాము. అందరూ దాన్ని చూసి మీ అభిప్రాయాల తర్వాత తెలియపరుస్తున్నారు. కానీ ఎందుకంటే మించి వాళ్ళని చెప్పాల్సిందేం లేదు. వీ డిడ్ అవర్ బెస్ట్. సో ఇట్ ఈస్ వాట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ వాట్ యూ విల్ డూ టు ద ప్రమోషన్ ఆఫ్ ది ఫిలిం. థ్యాంక్ యూ. సినిమాలు చాలా వస్తుంటాయి డెఫినెట్గా. ఒక తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక మగుటాయమానంగా నిలబడే సినిమాలు అతి కొద్దిగా వస్తాయి. ఈరోజు కూడా నేను ఈ విషయం మాట్లాడకపోతే తప్పవుతుంది. అలాంటి స్కూల్లో 25 ఏళ్ళుగా ట్రావెల్ చేసిన అవకాశాన్ని నాకు ఇచ్చిన విశ్వనాథ్ గారికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ, శుభప్రదం అనే సినిమా నరేష్కి, ఆ మంజరికి, హరిగోపాలకృష్ణమూర్తి గారికి, మా ఇంట్లో వాళ్ళందరికీ మంచి చేస్తుందని, తప్పకుండా ప్రేక్షకుల్ని అది కళాత్మకంగానే కాదు, రసాత్మకంగానే కాదు, ఒక మెసేజ్తో కూడా ఉంటుందని మీ అందరూ తప్పకుండా దాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో మీ అందరినీ సెలవిస్తున్నా. నాలాంటి వాళ్ళు ఎంతమంది దర్శకులు వచ్చినా, ఎన్ని వందల మంది డైరెక్టర్లు వచ్చినా, ఎన్ని కమర్షియల్ సినిమాలు తీసినా కూడా మేము ఒక 100 సినిమాలు తీస్తే విష్ణు గారు ఒక్క సినిమా తీస్తే చాలు. ఈ 100 సినిమాలు ఒక వైపు ఉంటే విష్ణు గారి సినిమా ఒకటి అంత వెయిట్ ఉంటుంది. మాకు ఆడియన్స్లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే మాకు ఉంటారు. మా సినిమాలు చూడటానికి కామెడీ కోరుకునేవాళ్ళు, లేదు యాక్షన్ కోరుకునేవాళ్ళు, లేదా సెంటిమెంట్ కోరుకునేవాళ్ళు, ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తుంటాం. కానీ విశ్వనాథ్ గారి సినిమా అంటే అటు నేల బెంచీల దగ్గర నుంచి అటు రిజర్వ్డ్ దాకా అన్ని క్లాసులకి మెచ్చే విధంగా అద్భుతమైన చిత్రాన్ని తీస్తారు. వారి సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానంతో ఆ సినిమా చూడకపోతే ఏదో కోల్పోతాం అనే అంత తాపత్రయంతో వచ్చి సినిమాలు చూస్తారు. అటువంటి ఆడియన్స్ ఎప్పుడూ ఆయనకుంటారు. వారి సంగీతం కానీ లేకపోతే వారి చిత్రాల్లో సాహిత్యం కానీ చూస్తుంటే నిజంగా అంటే తెలుగు భాష ఎంత గొప్పది, తెలుగు సాహిత్యం కానీ, తెలుగు కళలు కానీ, ఒక దేని గురించైనా రిఫరెన్స్ కావాలంటే వారి సినిమాలు చూస్తే చాలు, మనకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి వారు
ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మాలాంటి వాళ్ళందరికీ మార్గదర్శకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని, టైటిల్ అద్భుతంగా ఉంది, శుభప్రదం. వీరభద్ర గారు చెప్పినట్టు ప్రతి వాళ్ళు కోరుకునే మాట అది. ప్రతి వాళ్ళు తెల్లారు లేస్తే మనకి ఈరోజు శుభంగా ఉండాలి, శుభం జరగాలని కోరుకునేటట్టుగా ఉండే టైటిల్ అది. పూజనీయులు, గౌరవనీయులు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను శ్రీ రాజరాజేశ్వరి సోమేశ్వర ప్రొడక్షన్స్ తరఫున, నా సోదరులు హరగోపాలకృష్ణమూర్తి శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్ తరఫున సంయుక్తంగా మేము ఈ చిత్ర నిర్మాణం చేపట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నేను ముందుగా మా డైరెక్టర్ గారికి పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శుభప్రదం ద్వారా ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి శుభప్రదమైనటువంటి వాతావరణంలో ఈ సినిమా చూసి అందరూ కూడా శుభప్రదంగా ఉండాలనే ఆశయంతో మెలగాలనేది నా యొక్క కోరిక. మరి మా సినిమాలో నరేష్ గారు యాక్ట్ చేయడం అనేది ఒక మంచి శుభప్రదం. అదేవిధంగా చాలామంది ఆర్టిస్టులు, బాలు గారు, శరత్బాబు గారు, ధర్మల సుబ్రహ్మణ్యం గారు, వైజాగ్ ప్రసాద్ గారు, ఏవిఎస్ గారు, గిరిబాబు గారు, రాళ్ళపల్లి గారు, ప్రముఖమైనటువంటి నటీనటులందరూ కూడా మా సినిమాలో యాక్ట్ చేయడం మంచి శుభప్రదంగా భావిస్తున్నాను. మరి ఈ చిత్రం సూపర్ హిట్ అవడానికి కావాల్సినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా శుభప్రదంగా ప్రజలకు తీసుకెళ్లి సినిమాని మంచి ఘన విజయం సాధించడానికి కావాల్సినటువంటి మాకు తోడ్పడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.